ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. మున్సిపల్ ఎన్నికల్లో భారీ విజయాలతో జోష్ మీదుంది హస్తం పార్టీ. అయితే గెలుపు ఊపులో ఉన్న కాంగ్రెస్ పార్టీలో కోవట్టులున్నారంటూ బాంబు పేల్చారు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. పార్లమెంట్ ఎన్నికల్లో తాను 1,00,000కు పైగా మెజార్టీ సాధించిన అసెంబ్లీ నియోజకవర్గాల్లోని మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీ ఎలా ఓడిపోయిందని ప్రశ్నిస్తున్నారు చామల. పార్టీలో కోవట్టులపై నాయకత్వం సీరియస్ గా దృష్టి పెట్టాలన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా 90కి పైగా మున్సిపాలిటీలు కైవసం చేసుకుని అధికార కాంగ్రెస్ పార్టీ సత్తా చాటింది. అయినప్పటికీ అక్కడక్కడ ఎదురైన పరాజయాలపై కొందరు పార్టీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ పరాజయాల వెనుక తెలంగాణ కాంగ్రెస్ లో కోవట్టులున్నారా అనే చర్చ మొదలైంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు కాంగ్రెస్ ను నమ్మారని, కానీ కొన్ని మున్సిపాలిటీల్లో ఓటమికి పార్టీలో కోవర్టులే కారణమని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఎంపీ చామల కిరణ్. ఎందుకంటే ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా మనల్ని నమ్మినప్పుడు కొన్ని ప్రాంతాలలో ఓడిపోవడానికి కారణాలు ఏందో కూడా ఈరోజు మా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అయినా, మా రాష్ట్రానికి ఇన్ఛార్జ్ ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్ గారైనా ఈ అసెంబ్లీ ప్రాంతాలల్లో ఎందుకు నాకు 2 నియోజకవర్గాలలో ఎక్కడైతే అసెంబ్లీలు మున్సిపాలిటీలు ఓడిపోయినా ఒక దగ్గర 45,000 మెజార్టీ వచ్చింది, ఒకవేళ 70,000 మెజార్టీ వచ్చింది. అంటే 1,15,000 మెజార్టీ వచ్చిన 2 నియోజకవర్గాలనే ఒక్కొక్కటి ఓడిపోయినాయి మున్సిపాలిటీ. సొంత పార్లమెంట్లో ఆ అసెంబ్లీ సెగ్మెంట్లో జరిగిన నష్టానికి కూడా బాధపడాల్సి. ఓటమి జరిగిన ప్రాంతాల్లో కొందరు పార్టీ నాయకులు కోవర్టులుగా మారారని చామల కిరణ్ ఆరోపించారు. కొంతమంది నేతలపై విశ్వాసం లేకుండా పోయిందని, ఈ అంశంపై టీపీసీసీ చీఫ్, పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ పార్టీ నాయకత్వం సమీక్ష నిర్వహించాలన్నారు. నాయకులు అక్కడ కొంతమంది కోవట్లుగా మారుతారు. ఎందుకంటే అక్కడున్న నాయకుని మీద విశ్వాసం లేక, అక్కడున్న నాయకులు కూడా గెలవడం గర్వకారణం, గెలుపు గర్వం తీసుకురావద్దు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలని నేర్పించాలి తప్ప, ఎదిగినాం కదా అని కార్యకర్తలు మోసుకొచ్చి మనం గెలిపించినప్పుడు అదే కార్యకర్తలను పట్టించుకున్నప్పుడు ఇటువంటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. దీని మీద డెఫినెట్గా ఒక యాక్షన్ ప్లాన్ ఉండాలి. ఇప్పుడు కోవట్టులంటూ ఎంపీ చామల టార్గెట్ చేసింది ఎవరిని అన్న చర్చ కాంగ్రెస్ పార్టీలో మొదలైంది.